బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా లక్కీ. అందుకే మొదటి సినిమా హీరో అక్కినేని అందగాడు చైతన్యతో 7 అడుగులు వేసేస్తుంది. రీసెంట్గా జరిగిన ఎంగేజ్మెంట్తో అక్కినేని ఫ్యామిలీ అంతా సమంతను అఫీషియల్గా తమ కోడలిగా స్వీకరించారు. ఈ హాట్ టాపిక్ని ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయిన తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలుగింటి కోడలు సమంతను తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. స్వయంగా మినిస్టర్ కేటీఆర్ ఈ బాధ్యతను ఆమెకు అప్పగించి చేనేత చీరలను కూడా ప్రజెంట్ చేశారు. సో మరోపక్క రామ్ చరణ్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ అంటూ ప్రొడ్యూసర్ కూడా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మిగతా హీరోయిన్స్కి భిన్నంగా తన క్రేజ్ని మరింత పెంచుకుంటూ బిజీగా మారింది సమంత. పెళ్లికి కొంచెం బ్రేక్ ఇచ్చినా కూడా తర్వాత మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది. అయితే కనిపించే పద్ధతి మారుతుంది కానీ ఆమెకున్న పేరు, ఆఫర్స్ రెండూ తగ్గవు. ఈ మధ్య సెన్సేషనల్ ఇష్యూగా మారి అందరి నోళ్లలో నానింది అమలాపాల్ డైవోర్స్ మ్యాటర్. డైరెక్టర్ ఏఎల్ విజయ్ని ప్రేమించి పెద్ద సినిమాల ఆఫర్స్ వస్తున్న టైంలో వాటన్నింటినీ కాదని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్తో ఇరగదీసింది. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ 2 ఏళ్లు కూడా నిండిన మ్యారేజ్ లైఫ్ని డివోర్స్తో బ్రేక్ చేసుకుంది. కానీ